నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డిలో సర్దార్ పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఆశీష్ సంగ్వాన్. హైదరాబాద్ గాంధీ భవన్ లో ప్రజావాణిలో పాల్గొని వినతి పత్రాలను స్వీకరించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. గణేష్ విగ్రహ ప్రతిమ ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి. కమిషనర్ సిపి సాయి చైతన్య. బీసీలు ఐక్యతతో ముందుకు సాగాలి. రిజర్వేషన్ పేరిట సీఎం రేవంత్ రెడ్డి డ్రామా. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న. ఎస్ఆర్ఎస్పీ 34 గేట్లు ఎత్తివేత. దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గేట్ల ఎత్తివేతతో డ్యాం వద్ద అద్భుత దృశ్యాలు. రాజకీయాలలో ఆర్థికంగా సమసమానత్వం కోసం పోరాటం చేసిన వ్యక్తి సర్దార్ పాపన్న. బీఆర్ఎస్ కార్యాలయంలో జయంతి వేడుకల్లో మాజీ జెడ్పీ చైర్మన్ విఠల్ రావు. కౌలాస్ నాలాలో వరద ఉధృతి. జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అప్రమత్తం. అర్ధరాత్రి వేళల్లో ముప్పు గ్రామాలకు వెళ్లిన ఎమ్మెల్యే. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా గేట్లు ఎత్తివేశాం. సోమవారం వేకువజామున 4 గంటలకు 7 ప్రధాన గేట్లను ఎత్తివేశాం. ప్రాజెక్టు అధికారులు వెల్లడి. తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. బాన్స్వాడ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి. ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. సర్వాయి పాపన్న జయంతిని ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్లు టి వినయ్ కృష్ణారెడ్డి, ఆశీష్ సంగ్వాన్ ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వినాయక్ నగర్లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోరాట యోధుడు పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంత ఆనందంగా ఉందన్నారు. అన్యాయాన్ని ఎదిరించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ కనబర్చిన పోరాట తెగువ ఎంతో ప్రశంసనీయమైనదని కొనియాడారు. దౌర్జన్యాలు, అణచివేతలకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించిన దిశాలి సర్వాయి పాపన్న మహారాజ్ అని గుర్తు చేశారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన వేడుకలో వక్తలు మాట్లాడుతూ రాజరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కుల వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసామాన్య ధైర్య సాహసాలతో పోరాటం చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వాయి పాపన్న తెగువకు కొనియాడారు. నాటి రాజుల దౌర్జన్యాలను ఎడగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకొని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను పాపన్న గౌడ్ అందించారని కొనియాడారు. గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, గీతా వృత్తిదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న 1650లో వరంగల్ జిల్లా రంగనాథపాలెం మండలం కిలాష్పూర్ గ్రామంలో జన్మించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి 1675లో సర్వాయిపేటలో రాజ్యం స్థాపించారు. గోల్కొండ కోటపై 12,000 మంది గెరిల్లా సైనికులతో దాడి చేసి వరంగల్, భువనగిరి ప్రాంతాలను జయించారు. భువనగిరిని రాజధానిగా చేసుకుని 30 సంవత్సరాల పాటు పరిపాలించారని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డీబీసీడీఓ సయ్యద్ రఫీక్, అసిస్టెంట్ బీసీడీఓ చక్రధర్, గౌడ సంఘం నాయకులు రాజాగౌడ్, పల్లె రమేష్ గౌడ్, తిరుమల గౌడ్, బహుజన నాయకులు కొత్తపల్లి మల్లయ్య, శివరాములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గణేష్ విగ్రహ ప్రతిమల ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సిపి సాయి చైతన్య సూచించారు.
ప్రతి ఒక్కరూ పర్యావరణ అనుకూలమైన వినాయక చవితి జరుపుకోవాలి. గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి అని విజ్ఞప్తి. సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయమైన పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకునే కలిసికట్టుతనం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రజల స్వంతమని, రానున్న వినాయక చవితి ఉత్సవాలను నిర్విఘ్నంగా జరుపుకోవడంలో ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు పోలీసులకు సహకరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. ఈ నెల 27న వినాయక చవితి పండుగను పురస్కరించుకొని అన్ని గణేష్ మండపాలను సెక్యూరిటీ ఇవ్వడానికి మరియు పాయింట్ బుక్ ఏర్పాటు చేసుకోవడం కోసం సమాచారం ఇవ్వగలరు. కావున నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని గ్రామాల్లోని ఆయా విధులలో గణపతిని ప్రతిష్ఠించుకునే సంఘాలు, కాలనీల వారు ఈ దిగువ తెలియజేసిన లింక్ ద్వారా సమాచారం అందించాలి. భక్తులకు మరియు విగ్రహ తయారీదారులకు విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వాడకం చేయాలని, విగ్రహ తయారీదారులందరూ సేంద్రియ పెయింట్లు వాడాలని, మండపాల నిర్వాహకులు అగ్ని ప్రమాదం సంభవిస్తే ముందస్తు భద్రతా ఏర్పాట్లు మరియు వర్షం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, మండపాల నిర్వాహకులు కొంతమంది స్వచ్ఛంద సేవకులు 24 గంటల పాటు మండపాల వద్ద అందుబాటులో ఉండేలా చూసుకోవాలి అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రజావాణిలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో సోమవారం సందర్భంగా ప్రజావాణిలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతిరోజు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులు, వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడారు. మహేష్ కుమార్ గారి సూచనల మేరకు ప్రతిరోజు ఒక ప్రజాప్రతినిధి గాంధీ భవన్లో ప్రజల యొక్క ఫిర్యాదులు తీసుకోవడానికి అందుబాటులో ఉండడంతో సందర్భంగా ఈరోజు గాంధీ భవన్ రావడం జరిగింది. పొద్దున్న నుండి దగ్గర 40 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాంట్లో మెజారిటీ ఇల్లు లేక, భూమి కూడా లేక, మరి అంటే ఎదురు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో కొంతమంది ఇంకా వేరే పెరిఫరీ నుండి కూడా వరంగల్ నుండి ఐక్యతతో ముందుకు సాగాలని 2029లో బీసీలదే రాజ్యాధికారమని ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న అన్నారు. తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివార్లోని హోటళ్లలో విలేకరులతో మాట్లాడారు. బీసీ ఉద్యమానికి నిజామాబాద్ జిల్లా నాంది పలుకుతుందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే టికెట్లను అధికంగా అగ్రవర్ణాల వారికి కేటాయించిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో 25 లక్షలకు పైగా బీసీ జనాభా ఉంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీసీకి చెందిన గంప గోవర్ధన్ ఉండగా ఆ ఒక్క సీటును కేసీఆర్ లాక్కున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి 42% బీసీల రిజర్వేషన్ పేరిట డ్రామా ఆడుతూ ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ ఓట్లతో గెలిచి సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, 15% ఉన్న ఓసీలకు చిత్తశుద్ధి ఉంటే సీఎంతో సహా అందరూ రాజీనామా చేసి బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని మల్లన్న డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీ స్థానాలను సాధించుకునేలా బీసీలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధాగాని హరిశంకర్ గౌడ్, సమన్వయకర్తలు వట్టె జానయ్య యాదవ్, భీమగాని సిద్దుల గౌడ్, సంగెం సూర్యరావు, బుస్సాపూర్ శంకర్, బీసీ జేఏసీ నాయకులు రమేష్ యాదవ్, రమేష్ పటేల్, డి నరేందర్, సతీష్ గౌడ్, తాళ్లపల్లి చంద్రశేఖర్, ప్రవీణ్ ముదిరాజ్, జ్యోతి, రేఖా, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేను అంతకంటే ముందే ఓపెన్ గా ఛాలెంజ్ చేసిన ముఖ్యమంత్రి గారు, మీరు ఢిల్లీ పోతున్నా మీరు 45% తీసుకురాని రాజీనామా రెడీ చేసి పెడుతున్నారు. కేవలం ఆ యాక్టింగ్ లో, ఆ డ్రామాలలో పాల్గొనడానికి బీసీలను తెలియపరచలేదు. ఇవాళ నువ్వు ప్రజల్ని మధ్య పెట్టడానికి చేస్తున్నావు ఆ కార్యక్రమం. ఇదే చట్టసభలో నేను మాట్లాడిన మండలిలో మాట్లాడి ఆ వీడియో కూడా ఉంటుంది, మాట్లాడి క్లియర్ గా ఈ బిల్లు ద్వారా, ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీల రిజర్వేషన్ వస్తుంది అధ్యక్ష, గుండె మీద చేసుకొని ఇక్కడ ఉన్న సభ్యులు చెప్పుకోమని చెప్పి నేను అడిగిన వీడియో ఉంటుంది చూడండి. వీళ్ళంతా డ్రామా ఆడుతున్నారు అనేది అప్పుడే పసిగట్టాం. కాబట్టి ఇవాళ అన్ని పార్టీలకు దూరంగా బీసీ ప్రజలకు దగ్గరగా మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను కలుపుకొని ఈ బీసీ ఉద్యమాన్ని నడిపిస్తాం. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సర్వై పాపన్న జన్మదినాన్ని మాజీ జడ్పీ చైర్మన్ దాతనగారి విఠల్ ఘనంగా నిర్వహించారు.
సర్వై పాపన్న జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు ఉత్సవాలను జిల్లా నాయకులతో మరియు కార్యకర్తలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాదనగారి విఠలరావు మాట్లాడుతూ 350 సంవత్సరాల క్రితమే బీసీల రాజ్య అధికారం కోసం సర్వై పాపన్న గారు కృషి చేశారు. రాజకీయాలలో ఆర్థికంగా సమసమానత్వం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆనాటి కాలంలో తురుష్కులు మొగులులు సంస్థానాల రాజ్యాలపై వ్యతిరేకంగా సింహస్వప్నంలా పోరాటం చేసిన వ్యక్తి సర్వై పాపన్న. ఆనాడు గోల్కొండ సంస్థానం తన రాజ్యాంగంగా చేసుకుని 7 నెలలు పాలించిన వ్యక్తి. ఈయనను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గౌళ్ల గురించి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈరోజు సర్దార్ పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరి సర్దార్ పాపన్నగౌడ్కు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి మరి ఆ రోజు పశువులను కాస్తూ మరి తన స్నేహితులతోని రాజకీయ ఆర్థిక సామాజిక కార్యక్రమాల గురించి కూడా మరి డిస్కషన్ చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ పాపన్న గారు. కౌలాస్ నాలాల్లోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సూచించారు. భారీ వర్షాల కారణంగా కౌలాస్ నాలాలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పరిస్థితిని తెలుసుకున్న జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అర్ధరాత్రి ఊటావుటిన భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వర్షంలోనే బయలుదేరి ముప్పు ప్రమాదంలో ఉన్న గ్రామాలకు వెళ్లారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని గ్రామ ప్రజలను అలర్ట్ చేశారు. వెంటనే కౌలాస్ నాలా గేట్లు ఓపెన్ చేయించి నీటి విడుదలను ప్రారంభించారు. ప్రజల ప్రాణాలు ఆస్తులకు హాని జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతం నుండి భారీ వరద నీరు వస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మంజిరా నదిలోకి వదిలే అవకాశం ఉన్నది కావున రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నది పరివాహక ప్రాంతంలోకి పశువులు గాని గొర్రెలు మొదలగునవి వెళ్లకుండా అలాగే చేపలు పట్టేవారు గొర్రెల కాపర్లు మరియు రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండవలెనని కోరుతున్నాము. నిజాం సాగర్ ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు పోలీస్ రెవెన్యూ అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాము. బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కొరకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి మోదీ దగ్గరికి తీసుకెళ్లి 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా పోరాటం చేస్తామని చెప్పి అలా చేయకుండా నామ్కే వాస్తి స్వంతగా ఢిల్లీలో ధర్నా చేస్తే ఈ ధర్నాలో స్వంత పార్టీ నాయకులైన ఖార్గే రాహుల్ గాంధీలు పాల్గొనలేదని రేవంత్ రెడ్డి ప్రజలకు మోసం చేస్తున్నాడని మోచేతుకు బెల్లం పెట్టి తమాషా చేస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఏ పథకం కూడా పూర్తిగా అమలు చేయకుండా నామ్కే వస్తే కాలయాపన చేస్తున్నాడని ఈ విషయం ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీలు కేంద్రంలో బద్ద శత్రువులు, రాష్ట్రంలో దోస్తీ చేస్తున్నారని సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీ ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మోచి గణేష్, సాయిబాబా, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విషయంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అన్ని పార్టీల మద్దతు ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత వారు అన్న మాటలు ఏంటంటే అఖిల పక్షానికి తీసుకెళ్లి ప్రధానమంత్రి కల్పిస్తాను, నేను అవసరమైతే పోరాటం చేస్తాను చెప్పాడు. ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. ఎప్పటి మాటలు ఇప్పుడు మాట్లాడి ప్రజలే సంతోషపెట్టిన అనుకుంటున్నాను. నేను అడుగుతున్నా ఏదైతే మాట్లాడినామో అసెంబ్లీ తీర్మానం నాడు ఆ మాటలు పెట్టుకున్నాను, ఏ పక్షాన్ని తీసుకెళ్ళలేను, వెళ్ళకుండా నీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి డెలిగేషన్ వెళ్ళి ప్రధానమంత్రి గారు వెళ్ళేది మీకు కనుక ధర్నా చేసి మీ సొంత పార్టీ నాయకులు రాకుండా అబాస్ పాలైపోయి ప్రజలు ఎక్కడ వ్యతిరేక వస్తున్నాయి అనే భయంతో ప్రధానమంత్రిని విమర్శించేసాను. ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యల పరిష్కారానికి 69 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగంపై విశ్వాసంతో ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రజలు ఎంతో విశ్వాసంతో వారి సమస్యల పరిష్కారానికి దరఖాస్తులను అందజేస్తారని, వాటిని ప్రతి ఒక్క శాఖ అధికారి ప్రత్యేకంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకొని రిపోర్ట్ను కలెక్టరేట్లో అందించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 52 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింగ్డియాన్ మావి, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వరరావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గురుకులాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్సీఓ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని పీడీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకనగా ఎస్సీకి సంబంధించినటువంటి ధర్మారం, మైనార్టీకి సంబంధించినది నాగారం, అదేవిధంగా మోపాలు, వివిధ గ్రామాల పరిధిలో ఈరోజు ఆర్సీఓ కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఏదైనా సమస్యలు చెప్పుకోవడానికి లేదా అక్కడ ఆఫీస్ పని మీద వచ్చినప్పుడు అక్కడ పని వేళల్లో ఏదైతే స్కూల్ వర్కింగ్ అవర్స్లో అక్కడ విద్యార్థులను కానీ విద్యార్థి తల్లిదండ్రులను ఈరోజు అక్కడికి అలో చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్న ఒక్కొక్క రోజు అక్కడే ఉండాల్సి వస్తున్నది. నెక్స్ట్ జెన్ ఫుట్బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఫుట్బాల్ ఆట గురించి తన ప్రసంగంలో ఒలింపిక్స్ ఆటకి ఇండియా 50 సంవత్సరాల నుండి అర్హత సాధించలేదు. కనుమరుగైతున్న ఫుట్బాల్ ఆటను ఇలాగే టోర్నమెంట్ నిర్వహించి ఆటను, ఆటగాళ్లను ప్రోత్సహించడం ద్వారా ముందు భవిష్యత్తులో క్రీడాకారులను రాష్ట్రానికి మరియు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్నానన్నారు. తదుపరి ఫైనల్ మ్యాచ్ నాందేడ్ కురేషి వెడ్స్, నాందేడ్ నోబుల్ క్రీడాకారులకు పరిచయం చేస్తూ అభినందనలు తెలిపారు. దీనిలో భాగంగా నెక్స్ట్ జెన్ సెక్రటరీ డేవిడ్ ప్రసన్న ఆటను ఉద్దేశించి తన ప్రసంగంలో 16 జట్ల క్రీడాకారులకు వసతి గృహం మరియు భోజన సౌకర్యాలు కల్పించిన వివిధ అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఫుట్బాల్ ఆటే శ్వాసగా భావించి నెక్స్ట్ జెన్ ఫుట్బాల్ క్లబ్ని స్థాపించి స్థానికంగా ఉండే క్రీడాకారులకు ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ టోర్నమెంటును నిర్వహించి భావితరాలకు పునాది వేశాడు. దీనికి గాను సిఎస్ఐ 1991, 92 ఎస్ఎస్సి బ్యాచ్ వారు నిర్వహణలు మరియు టోర్నమెంటును సక్రమంగా నిర్వహించినందుకు విశేషమైన తోడ్పాటు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫైనల్లో గెలిచిన నాందేడ్ కురేష్కి విజేత ట్రోఫీతో పాటు 15,000 నగదు బహుమతి ముఖ్య అతిథి శ్రీ బాదా వేణుగోపాల్ కోచ్ హైదరాబాద్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. తదుపరి రన్నర్ జట్టుకు జార్జ్ చేతుల మీదుగా ట్రోఫీ మరియు రన్నర్ చెక్ని అందించడం జరిగింది. దీనిలో క్రియాశీలుగా పాల్గొన్న సన్నీ, వర, సమర, శ్రీనివాస్, చంద్రశేఖర్, విజయ్, సంతోష్లకు డేవిడ్ ప్రసన్న కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధికార సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుస్తాపూర్ శంకర్, జిల్లా అధ్యక్షులు మిరియాల సురేష్ కుమార్, విజయ్ కుమార్, సిఎస్ఐ చర్చ్ పాస్టర్ జార్జ్ అయ్యగారు, బాల్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. లో చాలా మంది ఆటగాళ్లను తయారయ్యి మన స్టేట్స్ వరకు, దేశం వరకు ఎదిగినటువంటి సందర్భం. అలాంటి గ్రౌండ్లో మీ అందరూ కూడా ఈ రీతిగా చేరి మరొక టోర్నమెంట్ నిర్వహించడము ఇది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అలాగునే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. తిరువనంతపురంలో స్వామివారి ఆలయం ముందు ఉండే పద్మతీర్థం నిండిపోయింది. ఆలయం దగ్గరకు వెళ్లే మార్గం వర్షపు నీటిలో మునిగిపోయింది. 3 రోజుల పాటు స్వామివారి ఆలయం తెరవలేదు. నిత్య పూజలు జరగలేవు.
అయితే పురాణ ప్రశస్తం ప్రకారం అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతిరోజు దేవతలు పూజిస్తారట. అర్చక స్వాములు ఆలయాన్ని తెరవక ముందే దేవతలు స్వామివారిని సేవిస్తారట. అనంత పద్మనాభ స్వామి వారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయ శాసనంలో ఉంది. మొన్న కురిసిన వర్షాలకు తిరువనంతపురం దాదాపుగా మునిగిపోయింది. స్వామివారి మూర్తి ఎంతవరకు వరదలో మునిగిందో అని తిరువనంతపురం ప్రజలు భయాందోళనలు పొందారు. ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయానకంగా కనిపించిందట. 3 రోజుల తర్వాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తీసి చూసి నిశ్చేష్టులయ్యారు. స్వామివారి గర్భాలయంలోనికి నీరు ప్రవేశించలేదు, ఎక్కడ తేమ కూడా లేదు. అప్పుడే కడిగి శుభ్రపరిచినట్లుగా పొడిగా సుగంధ పరిమళాలతో సువాసనలతో అఖండంగా ప్రజ్వరిల్లుతున్న దీపం దర్శనమిచ్చాయి. అంతేకాదు స్వామివారికి అలంకరించిన పూలమాలలు తాజాగా ఉన్నాయి. బయట ధ్వజస్తంభం కూడా పరిశుభ్రంగా తేమ లేకుండా ఉంది. స్వామివారి ఆలయం చుట్టూ ఉండే ఉపలయాలలోనూ వరద నీరు ప్రవేశించలేదు. ఇటువంటి అద్భుతాలకు సైంటిఫిక్ రీజన్ ఉండదు. నాస్తికులు ప్రశ్నకు సమాధానం ఉండదు. అదేంటో మరి ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం అద్భుతం. నిజంగా భక్తుల హృదయాలను కదిలించే సంఘటన. పురాణ ప్రశాస్త్రం ప్రకారం అనంత పద్మనాభ స్వామి నిత్యం దేవతల చేత పూజలు పొందుతారని జనం విశ్వాసం. ఆయన విగ్రహం పూర్తిగా నీటిలో మునిగితే ప్రళయం సంభవిస్తుందనే శాసనం ఉంది. కందకుర్తి గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆరిద్ర, మంచిర, గోదావరి 3 నదులు ఉగ్రరూపం దాల్చాయి. దిగువ భాగంలో ఉన్న గోదావరి వద్ద వరద నీరు ఉగ్రరూపం దాల్చింది. 3 నదులపై భాగంలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల కందకుర్తి గోదావరి నిండుకుండ వలె కనిపిస్తుంది. గత 4-5 రోజుల నుండి ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు నీటి ఉధృతి సంతరించుకుంది. మహారాష్ట్రం ప్రాంతంలోని బాబ్లీ గేట్లు తెరిచి ఉంచడంతో వర్షాలు పడ్డట్టుగా వర్షపు నీరు వస్తున్నాయి. గోదావరి నది నీరు పరివాహక ప్రాంతాల గుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చేరుతుంది. రాతి శివాలయం ఆలయం పూర్తిగా మునిగిపోవడంతో భక్తులు పుష్కరాల సందర్భంగా నిర్మించిన నది ఒడ్డున గల నూతన శివాలయంలో పూజలు చేపట్టారు. పుష్కర ఘాట్ల వద్దకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నా పేరు బైర్బతి రమేష్. కందాకుర్తి గ్రామ నివాసిని. గోదావరి నది ఉదితంగా పారుతుంది. గోదావరి పుణ్యక్షేత్రంగా గోదావరి మంజీర హరిద్ర నది తీరంన విజువల్ యొక్క పుణ్యక్షేత్రం గోదావరి నది తీరంన ఉధృతంగా పారుతుంది. ఈ యొక్క నదికి గోదావరి పైన నిర్మించిన గోదావరి పైఠన్ నది మరియు పారుతం జరుగుతున్నది. డ్యామ్ లో నుండి ఒక నదికి మన గోదావరి వరద నీరు ఉధృతంగా వస్తుంది. మహారాష్ట్రలో పైఠన్ నది వర్షాలు గైక్వాడ్ నది డ్యాంలో నుండి 1,00,000 క్యూసెక్ల నీరు వరద నీరు ఉధృతంగా వస్తుంది. మహారాష్ట్ర వరద నీరు వర్షాలకు వస్తుంది. అదేవిధంగా మంజీరా నది నుంచి నిజాం సాగర్ 1,00,000 క్యూసెక్ల నీరు వర్షం పడడం వల్ల కూడా మహారాష్ట్ర మరియు కర్ణాటక గోదావరి నదికి ఉధృతంగా అదేవిధంగా తెలంగాణ మోడల్ స్కూల్ బాల్కొండను మోడల్ స్కూల్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ జేడి దుర్గాప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు. వారు పాఠశాల మధ్యాహ్న భోజనంను, సైన్స్ ల్యాబ్ను, లైబ్రరీ, ఆన్లైన్లో జరుగుతున్న ఖాన్ అకాడమీ ఫిజిక్స్ వాలా క్లాసెస్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి పబ్లిక్ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని మెలకువలు నేర్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్, టీచర్ల బృందం గణేష్, సుకుమార్, శ్రీనివాసరాజ్, దత్తాద్రి, రవి, శ్రావణి, విఘ్నేష్ పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో గౌడ సంఘం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మోతే రామగౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ గౌడ సంఘం యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరికి సర్వాయి పాపన్న గౌడ్ ఆదర్శవంతుడని, అతని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జగతి సాయిరాం, మాజీ ఎంపీపీ రామగౌడ్, విహార్ గౌడ్, మాజీ సర్పంచ్ చంద్రమోహన్, చిన్న గౌడ్, వేణుగౌడ్, ప్రేమ్ చందర్, సుదర్శన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసం చివరి సోమవారం పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని నటరాజ్ నగర్ శ్రీ ఉమామహేశ్వర ఆలయం నుండి దిల్వార్పూర్ మండలం కదిలి గ్రామంలోని శ్రీ మాతన్నపూర్ణ పాపహరేశ్వర ఆలయం వరకు సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. సాయి దీక్ష సేవ సమితి అధ్యక్షులు లంకడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం 9వసారి పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని కోరారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వర్, బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్, అయ్యన్న గారి భూమయ్య, అంజుకుమార్ రెడ్డి, మెడిసెమ్మ రాజు భక్తులు పాల్గొన్నారు. పిలవగానే పలికే దైవం ఆ సాయినాథుడు. ఆ సాయినాథుడు అనుగ్రహం వలన ఈ రోజు ఆ భగవంతుడు భక్తులను ఎలాంటి కష్టాలు లేకుండా తిరుమలలో ఉన్న నాయకులు కూడా ప్రోత్సహిస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ గదర్ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న వారికి ప్రోత్సహిస్తూ మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం విదేశాలలో ఎలాంటి భూకంపాలు వస్తున్నాయి. మరి అదే మన ఇండియాలో మనం ఆ భగవంతుని ఎప్పుడు నిరంతరం ఉదయం లేవగానే జ్యోతి వెలిగించి ఆ భగవంతుడు మన ఇంటికి రప్పించుకోవడం. ఇందలోయ్ మండలంలోని తిరుమల్పల్లి గ్రామంలో ప్రాథమికోన్నత ఉర్దూ మీడియం పాఠశాలలో సుమారు 50 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాల రోజురోజుకు దీన స్థితిలో పేరుకపోవడం, విద్యార్థులు చీకటిలో ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే పాఠశాల కుట్టుపడుతుందన్నారు. పాఠశాలలో టాయిలెట్స్, లాట్రిన్ వెళ్లాలంటే విద్యార్థులకు నరకయాతనగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వంటశాల ఉన్నా కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 50 మంది విద్యార్థులు ఉంటే వారికి చదువు చెప్పే ఉపాధ్యాయులు ఒక్కరే వస్తున్నారన్నారు. ఒక్కరోజు రావట్లేదు, ఒక్క లీవ్ మీద 2 లీవ్ పెడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం అధికారులు కళ్ళు తెరిచి పాఠశాలను పర్యవేక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గ్రామస్తులు, మైనార్టీ సోదరులు వారి బాధను మీడియా ద్వారా విన్నవించారు. పక్కనే మండల విద్యా కార్యాలయం ఉన్నా పట్టించుకునే నాదుడే లేరని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 మంది విద్యార్థులు, 1 ఉపాధ్యాయులు హాజరు కావడం, మిగతా 2 టీచర్లు ఫోన్లో 1 లీవ్ లెటర్ మీద 2కి సీఎల్ తీసుకోవడం జరుగుతుందన్నారు. పాఠశాల పనులను కాంట్రాక్ట్ మధ్యలోనే ఆపేయడం అడిగితే తొందరలోనే పనులు చేస్తానని కాలయాపన చేస్తున్నారన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పాఠశాలకు మరమ్మతులు చేయించేలా కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా విద్యా అధికార యంత్రాంగం కానీ ఉపాధ్యాయులు కానీ పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు. వంట గది ఉన్నా వంట చేయడానికి సౌకర్యంగా లేకపోవడంతో ఇంటి దగ్గర వంట చేసుకుని పిల్లలకు తీసుకురావడం జరుగుతుందని పాఠశాలలో పనిచేసిన ఆయమ్మ తెలిపారు. తిరుమన్పల్లి ఉర్దూ స్కూలు ఇక్కడ మొత్తము టాయిలెట్, బాత్రూము, వంటశాల చేసేది మొత్తం ఇక్కడ కూలిపోతుంది. దీనికి పట్టించుకునే నాదులు లేరు. గ్రామ పంచాయతీ కూడా చెప్పాము, ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ పిల్లలు ఒక 50 మంది పిల్లల దాకా ఉంటారు. వాళ్ళకి ఒంటెలు పోతందుకు, వంట చేసి అన్నం తింటందుకు కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. ఎవరు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ ఆఫీసర్ కూడా చెప్పినాము. మళ్ళీ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి ఏం చెప్తున్నామంటే దీని గురించి ఏమన్నా చర్య తీసుకొని ఆ పిల్లల గురించి. ఇప్పుడు ఒక చిన్న విరామం. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల నవనాథ్ NCN కార్యాలయంలో శ్రీ 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 మంగీరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్యేపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం. వెల్కమ్ బ్యాక్. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో కాకివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అస్నాపూర్ బ్రిడ్జి వద్ద రాత్రి నుంచి కురుస్తున్న వర్షంకు పొంగిపోతున్న కాకివాగు అటు తిమ్మానగట్టు పిట్లం మధ్యలో వంతెనపై నుంచి వరద ప్రవహించడంతో ఆ 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉత్పత్తికి చెరువులు, కుంటలు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు తగ్గే వరకు జాగ్రత్తలు పాటించాలన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 69,650 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తి 58,500 క్యూసెక్ల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలు కాగా 15.364 టీఎంసీలకు చేరుకుంది. గేట్ల నుంచి నీరు పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది. నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నూతన వధువరులను ఆశీర్వదించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ నాయకుడు ఉప్పు సంతోష్ కుమారుని వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఉప్పు సంతోష్ స్వగృహానికి చేరుకున్నారు. అనంతరం నూతన వధువరులను ఆశీర్వదించారు. ఉప్పు సంతోష్ ఇంట్లో తేనీటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉప్పు సంతోష్ కుటుంబీకులతో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు తీన్మార్ మల్లన్నను శాల్వాతో సన్మానించారు. ప్రవాహాలు తొక్కుతున్న మంజీరాను చూడడానికి జనం భారీగా తరలివచ్చారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మంజీరా నది ప్రవాహాలు తొక్కుతోంది. గత 3 రోజులుగా ఏకతాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు మహారాష్ట్ర దిగువకు వస్తున్న వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మంజీరా నది ప్రవాహాలు తొక్కుతూ సోమవారం భారీగా నీరు చేరడంతో చిన్న బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్న వరదపు నీటి చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి చూస్తున్నారు. నది పరివాహక ప్రాంతం జనాలతో సందడిగా మారింది. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో కురిసిన వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అల్లీసాగర్ రిజర్వాయర్ పూర్తి మొత్తంలో నిండుకుండడంతో 2 గేట్లను సోమవారం ఉదయం అధికారులు ఎత్తివేశారు. దీనితో అలుగు వెంబడి భారీగా వరద నీరు కిందికి పోతుంది. అలుగు ద్వారా ప్రవహించే నీరు లోతట్టు ప్రాంతాలైన బాపునగర్, జైతాపూర్, జూపల్లి శివార్లోని పంట పొలాలను ముంచెత్తాయి. ఇప్పటికే 2 రోజులుగా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ రోజు శ్రావణ సోమవారం సందర్భంగా మందర్న గ్రామం నుండి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వర్షాలను సైతం లెక్క చేయకుండా కాశీ విశ్వనాథ మందిరం నుండి బోధన్ శివాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ రోజు శ్రావణ సోమవారం సందర్భంగా మాదర్న గ్రామం నుండి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు మాదర్న కాశీ విశ్వనాథ్ మందిరం నుండి బోధన్లోని శివాలయం వరకు భక్తి భజనలతో భారీ వర్షంలో సైతం పాదయాత్రగా తరలి రావడం జరిగింది. మార్గం మధ్యలో భక్తులందరికీ సాలూరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదర్న రవి ఆధ్వర్యంలో పండ్లు, తేనెటి పానీయాలు సేవ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వై నరేందర్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు ఇల్తేపు శంకరసర్, మండల కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే మందన గ్రామం నుండి పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు అని తేడా లేకుండా మరి ప్రతి సంవత్సరం శ్రావణ సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున ఈ భారీ వర్షంలో కూడా భక్తి శ్రద్ధలతోటి పెద్ద ఎత్తున పాదయాత్రగా మందన గ్రామంలోని కాశీ విశ్వనాథ్ మందిరం నుండి బోధనలో ఉన్నటువంటి శివాలయం వరకు పెద్ద ఎత్తున మహిళలు, పెద్దలు, చిన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున మరి భజన భక్తి శ్రద్ధలతోటి దాదాపుగా 250 మంది భక్తులు ఈరోజు పాదయాత్రగా వెళ్ళడం జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం ఒకటే, మరి ఆ యొక్క శ్రావణ సోమవారం వాహన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ పి ప్రసాద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కమిషనర్ సిపి పోలీస్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో ఆర్ఐలు, మిగతా సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి, అందరూ జాగ్రత్తగా వెళ్ళండి అని ముఖ్యంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆటో డ్రైవర్లు ఎక్స్ట్రా సీట్లు వేయించడం వలన మరియు యూనిఫామ్ వేయని వాళ్ళు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు విచ్చలవిడిగా వెళ్లడం చూస్తున్నారు. కావున ప్రమాదాలకు గురవుతున్నారు. అదేవిధంగా అందరూ కూడా ప్రజలు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలని, సురక్షితంగా నిజామాబాద్కు తోడ్పాటు అందించాలని తెలిపారు. అదేవిధంగా మైనర్ ఉన్నవారికి వాహనాలు ఇవ్వొద్దని వారు తెలిపారు. తర్వాత వారు కోర్టుకు వెళ్లడం జరుగుతుందని, కావున మైనర్ వాహనాలు నడపకూడదని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గౌరవ శ్రీ సాయి చైతన్య గారి ఆదేశాల మేరకు ఏసీపీ ట్రాఫిక్ మస్తాన్ అలీ సార్ గారి ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ అయినటువంటి నేను, ఇంకా మిగతా ఆర్ఐలు, సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది రైల్వే అండర్ బ్రిడ్జ్ నందు. ఇప్పుడు వర్షాలు ప్రతిరోజు విస్తృతంగా కురుస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా వెళ్ళండి. ఎక్కడైతే నీళ్ళు నిలిచి ఉన్నాయో పెద్ద మొత్తంలో అంటే ఎక్కువ పెద్ద గుద్ద ఉండే అవకాశం ఉన్నది, మీరు గమనించి వెళ్ళగలరు. లేని ఎడలు ఏంటంటే ఆ గుంతలో మళ్ళీ దాంతో గుంత వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం ఏంటంటే
ఆటో డ్రైవర్లు మా దృష్టికి ఏంటంటే ఆటో డ్రైవర్లు యూనిఫామ్ తొడగటం లేదు. అదేవిధంగా ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో సర్వై పాపన్న 375వ జయంతి వేడుకలు గౌడ సంఘం అధ్యక్షుడు కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బకారం రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి గొల్ల ఎర్రన్న మరియు గౌడ కులస్తులు సర్వై పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామ ప్రజలు కలిసి జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్, సందీప్ గౌడ్, శేఖర్ గౌడ్, రాకేష్ గౌడ్, సంజయ్ గౌడ్, నల్లా, బుచ్చన్న, శ్రీధర్, జగన్, కళ్యాణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్వహణలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సర్వై పాపన్న 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పాపన్న జయంతి నిర్వహణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మేకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సగౌడ్, డీబీసీడీఓ డి శ్రీనివాస్, సిపిఓ జీవర్ధన్, ఆర్డీఓ రత్న కళ్యాణి, బిఎండబ్ల్యూఓ ఆర్ మోహన్ సింగ్, డిఎండిఐసి నరసింహారెడ్డి, డిటిఓ ఎస్ సరోజ, డిపిఆర్ఓ విష్ణు, ఏఓ అబ్దుల్ ఖలీక్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అమరవేణి నర్సగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తుల సంక్షేమం కొరకు కట్టుబడి ఉందని, గౌడ కులస్తులను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తుందని అన్నారు. కల్లు గీత వృత్తి రక్షణ కోసం అనేక రక్షణ చర్యలు చేపడుతూ సేఫ్టీ కిట్లను పంపిణీ చేస్తూ అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో రాబోయే తరాలకు పాపన్న చరిత్రను చాటు చెప్పి భవిష్యత్తు తరాలకు పాపన్న పోరాట స్ఫూర్తిని తెలియజేయాలన్నారు. సర్వై పాపన్న 1650లో ఉమ్మడి వరంగల్ జిల్లా రంగనాథపల్లి మండలంలోని కిలాస్పూర్లో సర్వమ్మ, ధర్మన్న గౌళ్లకు పుట్టిన పాపన్న చిన్నతనం నుండే అప్పటి మొఘలాయి పాలకులకు వ్యతిరేకంగా పన్నుల విధానానికి, రాజహింసకు, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి 12 మంది సైన్యంతో మొదలుపెట్టి 12,000 మంది సైన్యాన్ని తయారు చేసుకుని మొఘల్ పాలకులను గడగడలాడించి ఔరంగజేబును ఎదుర్కొని నిలబడ్డ మొనగాడు పాపన్న అన్నారు. పాపన్న దాదాపు 20 కోటలను జయించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికార తోబను చూపించిన భారతదేశ మొట్టమొదటి బహుజన విప్లవ వీరుడు అన్నారు. పాపన్న పోరాట స్ఫూర్తితో రాబోయే రోజులలో రాజ్యాధికార సాధన దిశగా ఉద్యమించి రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఆ పన్నులు వసూలు చేసి తీసుకెళ్తున్నటువంటి పన్నులను తీసుకొని అక్కడ పోరాటం మొదలుపెట్టి ఈ ప్రాంతంలో సాయుధ పోరాటం ద్వారానే, తిరుగుబాటు ద్వారానే ఈ మొఘలై పాలనకు అంచివేయాలంటే మనం పెద్ద ఎత్తున ఆందోళన చేసి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా ఐక్యం చేయడం ద్వారానే, సాయుధ పోరాటం ద్వారానే తిరుగుబాటు చేయాలని చెప్పి అక్కడే నిర్ణయించుకున్నటువంటి పాపన్న చిన్న మరి ప్రాంతాలన్నీ కూడా విముక్తి చేస్తూ దాదాపు 20 కోటలు జయించినటువంటి ఒక మహనీయుడు. దాదాపు 20-30 కోటలు కూడా. శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్ నగరాన్ని సందర్శించారు. అక్కడి తెలంగాణ మేధావులను, పూర్వ విద్యార్థులను కలిసి మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో విద్య యొక్క పాత్ర, విశ్వవిద్యాలయాల బాధ్యతలను గురించి, వాటిలోని మౌలిక సాంకేతిక సదుపాయాల గురించి, అభ్యాసేతర అవసరాల గురించి సుదీర్ఘంగా చర్చించి వారి సలహాలను తీసుకొని తెలంగాణలో విద్యను పురోగతిని సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బోధన్ పట్టణంలో గత 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీ వాసుల సమస్యలు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ అడిగి తెలుసుకున్నారు. బోధన్ పట్టణంలో గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాడలో వర్షపు నీరు నిలవడంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్న సందర్భంగా బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ వార్డులో పర్యటించి సమస్యలు పరిష్కరించడం జరిగింది. మోస్రా మండలం చింతకుంట గ్రామంలో నవనాథ సిద్ధేశ్వర ఆలయంలో అఖండ హరినామ సప్త పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు హాజరై విజయవంతం చేశారు. అతిథులుగా నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే పాచిరెడ్డి గోవర్ధన్ పాల్గొని సిద్ధేశ్వరుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, వారితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నట్టు సిద్దిలగుట్ట ఆలయ కమిటీ అధ్యక్షులు కరుమంగలి లింగయ్య తెలిపారు. సుందర సత్సంగ శ్రీ మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆదివారంతో ముగిశాయి. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల శ్రీ మురళీకృష్ణ ఆలయంలో గత 2 రోజులుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ
ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించామని మొదటి రోజు భక్తులచే సామూహిక పంచామృతాభిషేకం, శ్రీమద్ భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం, పూజలు, ఆరతులు, రెండవ రోజు సందర్భంగా శ్రీకృష్ణ భగవానునికి పల్లకి సేవ, భగవన్ నామము, భజన ఊరేగింపు, అన్నప్రసాద వితరణ, పుష్పార్చన, నృత్యము, కోలాటాలు, మహా ఆరతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మన మురళీకృష్ణ ఆలయం ఆర్మూర్ రోడ్డు నిజామాబాద్ నందు సుందర సత్సంగం ఆధ్వర్యంలో గురువుగారి ఆశీస్సులతో వారు సుందర సత్సంగం వారు ఎంతో వైభవోపేతంగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఈ సంవత్సరం జరపడం జరిగింది. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లను వేల్పూర్ వైద్యాధికారి వీణా, టీవీ సూపర్వైజర్ గౌస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీబీ చికిత్స వాడుతున్న వారికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయడం జరిగినదే అన్నారు. ఇందులో కాజు, బాదం, పల్లీలు, నెయ్యి, ఇతర ఇమ్యూనిటీ వస్తువులతో కూడిన బ్యాగ్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన న్యూట్రిషన్ కిట్లను సద్వినియోగం చేసుకుని టీబీ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులను ఈ న్యూట్రిషన్ను తీసుకుని టీబీ వ్యాధి త్వరగా నయమయ్యే విధంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణా, టీబీ సూపర్వైజర్ గౌస్, సిహెచ్ఓ నారాయణ, సూపర్వైజర్లు ఎస్తర్, తబిత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ టీవీ మందులు వాడుతున్న పేషెంట్లకు న్యూట్రిషన్ ఫుడ్ బాస్కెట్లు అందజేయడం జరిగింది. ఈ న్యూట్రిషన్ ఫుడ్ బాస్కెట్లో 7 రకాల వస్తువులు ఉంటాయి. ఇందులో కప్పులు ప్లస్ రైసు, ఇంకా నెయ్యి, అన్ని వస్తువులు అందులో ఉంటాయి. ఇది ఎందుకంటే మీరు టీవీ మందులు వాడుతూ వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొని మంచి ఇంప్రూవ్మెంట్ కావాలంటే, క్యూర్ రేట్ మంచిగా పెరగాలంటే మందులు మంచిగా వాడుతూ దీంతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, టీబీ అనేది నాకు తగ్గిపోతుంది. దానికోసమే న్యూట్రిషన్ ఫుడ్ బాక్స్లు మన కలెక్టర్ డిఎంహెచ్ వాళ్ళు డిచ్పల్లి సిఎంసి మరియు హాస్పిటల్ వారి తరపున చైర్మన్ షణ్ముఖ మహాలింగం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సిఎంసి వేలూర్ విజయంతో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ 2000 ప్రారంభంలో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లోని డిచ్పల్లిలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మరియు దాని హాస్పిటల్ను ప్రారంభించింది. అయితే స్థానిక ప్రజలు నివేదించినట్లుగా పై వైద్య కళాశాల మరియు దాని హాస్పిటల్ 2007-2008లో నిర్వహణ లోపం కారణంగా మూసివేయబడ్డాయి. సిఎస్ఐ చేసిన మొత్తం పెట్టుబడి నిష్క్రియంగా ఉంది మరియు సంస్థల నిర్మానుష్యంగా మారాయి. సిఎంసి మరియు దాని హాస్పిటల్ నిర్వహణను దాదాపు 18 సంవత్సరాలుగా ఎవరూ చేపట్టలేదు. దీని వలన దక్షిణ భారతదేశ చర్చికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా అనుభవజ్ఞులైన నిపుణులు మరియు వైద్య నిపుణుల బృందం స్థాపించిన లిమిటెడ్ హైదరాబాద్ వారు అక్టోబర్ 2024లో నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో విఫలమైన మెసర్స్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మరియు దాని ఆసుపత్రి నిర్వహణను చేపట్టింది. నిష్క్రమించిన సిఎస్ఐ మెడికల్ కాలేజ్ మరియు దాని ఆసుపత్రిని తిరిగి పునఃప్రారంభించడానికి, మెరుగైన వైద్య మౌలిక సదుపాయాలతో ఆధునిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి సిద్ధమైంది. వివిధ దశల్లో రూపాయలు 200 కోట్ల మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలని నిర్ణయించబడింది. In the month of May, our Ajay Srinivas, our Suman Mandri, पता चलेगा दोनों क्लोज फ्रेंड है. ये वाला दोनों मेरे पास आके सर हम अम्बाला कंट जाना वाला है, इसी के लिए 2 ब्लैंक चेक दे दो, 2 ब्लैंक चेक दे दो. मेरा स्टाफ मेंबर है सर, तुम क्यों इनके ट्रस्ट करके ब्लैंक चेक दे रहा हो. ये वाला बोला सर मैं अम्बाला जा रहा हूँ, चेक साइन करने के लिए तुम नहीं आ सकता है, हम खरीदूंगा, मटेरियल खरीद के कितना अमाउंट डालूंगा, कौन सा डेट है ये आल्सो रेफर करूंगा, तुमसे कंसल्ट करके फिलअप करूंगा. తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో మూట్ కోర్ట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా న్యాయవాది రామాగౌడ్ న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి నిజామాబాద్ న్యాయవాది రామాగౌడ్ న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఒక నేరస్తుడైన వ్యక్తి తన రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి చేసిన సైబర్ నేరంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం జరిగిన వాద ప్రతివాదనలలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం కొరకు సగం మంది విద్యార్థులు మరియు నిందితుల తరపున సగం మంది విద్యార్థులు హాజరై వాద ప్రతివాదనతో కార్యక్రమం ఆసక్తిగా నిర్వహించారు. దీని ఆధారంగా క్రిమినల్ కేసులలో క్రిమినల్ కోర్టులు ఎలా
ఎలా పనిచేస్తాయో విద్యార్థులు సమగ్రంగా అర్థం చేసుకున్నారు. న్యాయమూర్తి శ్రీ రామాగౌడ్ విద్యార్థులకు క్రిమినల్ విషయాలలో నిందితుల హక్కులను మరియు చట్టంలో వారికి సంబంధించిన నిబంధనలు ఏ విధంగా పరిష్కరిస్తారో వివరంగా తెలిపారు. ఈ మూట్ కోర్టు ద్వారా నేర విషయాలలో నిందితులు నిజమైన కోర్టు విధులు మరియు హక్కులను అర్థం చేసుకోగలమని విద్యార్థులు భావించారు. ఈ మూట్ కోర్టు నిర్వహణ కార్యక్రమంలో డాక్టర్ కె ప్రసన్నరాణి ప్రిన్సిపల్ మరియు హెడ్ డాక్టర్ బి స్రవంతి, BOS డాక్టర్ ఎం నాగజ్యోతి, లా ఫ్యాకల్టీ సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం నిర్వహించిన 23వ రాష్ట్ర స్థాయి పోటీలో నిజామాబాద్ ఈనాడు ఫోటోగ్రాఫర్ ఇంగు శ్రీనివాస్ ప్రథమ బహుమతికి ఎంపికయ్యారు. వారితో పాటు మరో 10 మంది ప్రోత్సాహక బహుమతులకు ఎంపికయ్యారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఆదివారం బషీరాబాద్ దేశోద్ధారక భవన్లో ఫోటోగ్రఫీ అకాడమీ కోశాధికారి విశ్వేందర్ రెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం విశ్రాంత ప్రొఫెసర్ సత్తిరెడ్డి, ఏపీ ఫోటోగ్రఫీ అకాడమీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, TSPJA రాష్ట్ర అధ్యక్షుడు అనుమల గంగాధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి KN హరి తదితరులు పోటీల ఫలితాలు వెల్లడించారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ధర్నా చౌక్ వద్ద వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అనంతరం CITU జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 నెలల నుండి 4 సంవత్సరాల పిల్లలకు మరియు గర్భిణీ బాలింతలకు పౌష్టిక ఆహారం ఇచ్చే సందర్భంగా ఓషన్ ట్రాకర్ యాప్లో ఫేస్ క్యాప్చర్ విధానాన్ని తీసుకురావడంతో దీన్ని అమలు జరపడానికి అంగన్వాడీ టీచర్ల వద్ద ఉన్న పాత ఫోన్లు సరిగ్గా పనిచేయక, సిగ్నల్ రాక, ఆన్లైన్ సహకరించక, ఆధార్ కార్డులు పాతవి ఉండడంతో లబ్ధిదారు వద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని, దీని వలన లబ్ధిదారులకు పౌష్టికాహారం లభించక ఇబ్బందులు పడతారని అంగన్వాడీ ఉద్యోగులపైన గొడవలకు దిగుతున్నారని ఆమె అన్నారు. ఇది పూర్తిగా ఆహార భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమే తప్ప మరొకటి కాదని ఆమె విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ICDSని ఏదైతే బలోపేతం చెయ్యాలి అనేది ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ స్కూలు అంగన్వాడీ కేంద్రాలకే అప్పచెప్పాలని, ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో 3 సంవత్సరాలు ఉన్న పిల్లలకే ఇవాళ తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలనే ప్రయత్నాలను అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ మానుకోవాలన్నదే. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజును ప్రభుత్వం సెలవు రోజుగా ప్రకటించాలని రాష్ట్ర సలహాదారు పెద్ది వెంకట్రాములు అన్నారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో అమర్ల బాగ్లో గల సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన జయంతి సభలో పెద్ది వెంకట్రాములు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు కొయ్యాడ నరసింహులు, S శేఖర్ గౌడ్, నాగాగౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు. పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ తెలంగాణ తొలి బహుజన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఆనాటి చివరి మొఘలు సామ్రాట్ ఔరంగజేబ్ పాలనలో తెలంగాణలో గల రెడ్డి, కరణం, వెలమ, ముస్లిం దొరల జమీందారీ పోకడలకు వ్యతిరేకంగా, వారు వ్యవహరిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా సామాన్య గౌళ్ల కుటుంబంలో పుట్టి తన మిత్రగణంతో ప్రాథమిక కమిటీ 12 మందితో వేసుకొని 12,000 మంది సైన్యాన్ని తయారు చేసుకొని నిరంకుశ 7 సంస్థానాలను ఓడించి ఆక్రమించి గోల్కొండ కిలాని రాజధానిగా చేసుకొని పరిపాలించిన గనుడు సర్వాయి పాపన్న అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ముందు మాకుదెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేకుదెబ్బ జాతీయ అధ్యక్షులు జయంతి వారోత్సవాల నిర్వహణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అమరవేణి నర్సాగౌడ్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి MC లింగన్న, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిరుపేద గీత కార్మిక కుటుంబంలో పుట్టి బాల్యంలో పశువుల కాపరిగా, యవ్వనంలో కల్లుగీత కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి యుక్త వయసు రాగానే మొఘల్ పాలకులను ఎదిరించి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ ఐక్యం చేసి సాయుధ్య పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమవుతుందని నమ్మి
మిత్రులు 12 మందితో గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి భూస్వాముల, పెత్తాదారుల, జమీదారుల, జాగిదారుల నుండి సంపద మొత్తం దోచుకుని బడుగు బలహీన వర్గాల ప్రజలకు పంచిపెట్టి పన్నుల వసూల విధానానికి, అత్యాచారాలకు, రాజహింసకు, దోపిడికి, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న మొఘల్ పాలకులపై దాడి చేసి వారి ఆయుధాలను, సంపదను దోచుకొని 12,000కు సైన్యాన్ని తయారు చేసి 20కి పైగా కోటలను జయించి మొఘల్ పాలకులకు 14 లక్షల పన్నులు చెల్లించి గోల్కొండ కిలాను పరిపాలించిన పాపన్న గౌడ్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చెరువులను కట్టించి కోటలు నిర్మించి సుపరిపాలన కొనసాగించిన నాయకుడు సర్వాయి పాపన్న అన్నారు. పాపన్న పోరాట స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలను కలుపుకొని ఐక్య ఉద్యమాల ద్వారా రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. వరకు కోటలు స్వాధీనం చేసేసుకొని మరి వరంగల్ కోట, భువనగిరి కోట ఇలాంటి 20 కోటలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు విషయము అటు ఔరంగజేబులు చనిపోవడంతో అక్కడ ఉన్నటువంటి రాజు అయినటువంటి ఇటు విషయం తెలపడం జరిగింది. ఆ విషయాన్ని తెలిసి ఇతని యొక్క చాతుర్యాన్ని గ్రహించి, ఇతని ధైర్య సాహసాలను గ్రహించి ఇతనితో రాజమార్గంకు రావడం జరిగింది. ముఖ్యంగా మీరు మాతోటి కలిసి వస్తే మీకు గోల్కొండ కిల్లా మీకు ఇచ్చేస్తాం అనడంతో 14 లక్షలతో పాటు ఎన్నో విధాలుగా ధాన్యాలు అన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక 7 నెలలు మెండారం మండలం పరిధిలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పోచంపాడు వద్ద వరద నీటి ఒత్తిడి పెరగడంతో అధికారులు 34 గేట్లను ఎత్తివేశారు. మెండోరా మండల పరిధిలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పోచంపాడు వద్ద వరద నీటి ఒత్తిడి పెరగడంతో అధికారులు నేడు మొత్తం 34 గేట్లను ఎత్తివేశారు. పై ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహాలు విపరీతంగా చేరుతున్నాయి. సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పర్యవేక్షణలో గేట్లు ఎత్తివేయబడగా ప్రస్తుతం గోదావరిలోకి సుమారు 1,25,000 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరువ కావడంతో భద్రత చర్యల భాగంగా గేట్లను ఎత్తివేయడం జరిగిందని అధికారులు తెలిపారు. గేట్ల ఎత్తివేతతో గోదావరి పరివాహక ప్రాంతంలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాగులు, చెరువులు, కాలువలు దాటరాదని, పిల్లలు, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని పంట పొలాలను రక్షించుకోవాలని సూచించారు. ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేతతో పోచంపాడ్ డ్యాం వద్ద అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. వరద ప్రవాహాన్ని వీక్షించేందుకు ప్రజలు, పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. అయితే అధికారులు భద్రతా దృష్ట్యా డ్యాం పరిసర ప్రాంతాలకు వెళ్లరాదని, స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని మరోసారి హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రత మాకు అత్యంత ప్రాధాన్యం కాబట్టి ఎవరూ నది, వాగు, కాలువల వద్దకు వెళ్లవద్దు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే గ్రామ పెద్దలకు లేదా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వండి అని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలను వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని అధ్యక్షురాలు లత అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలను వేధింపులకు గురి చేస్తే సాయించేది లేదని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత హెచ్చరించారు. ఈరోజు ప్రజావాణిలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేసిన అనంతరం సుభాష్ నగర్లో గల బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో లత మాట్లాడుతూ గత BRS ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించడం జరిగిందన్నారు. గత 2 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ సెక్షన్ గార్డెన్స్ లో విధులు నిర్వహిస్తున్న వారిని అక్కడ గార్డెన్స్ లో విధులను ఖాళీగా ఉంచి 14 మందిని శానిటేషన్ సెక్షన్ లోకి ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. 14 మంది వీఆర్ఏలను యథాస్థానంలో నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, మున్సిపల్ వీఆర్ఏలు S మంజుల, దేవమ్మ, నర్సుబాయ్, సులేఖ, సాయిలు, మిగతా మహిళా కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లకు మరి వీఆర్ఏలను వీళ్ళను తీసుకురావడం అనేది జరిగింది. దీంట్లో వచ్చిన తర్వాత వీళ్ళకి కేటాయించినటువంటి పనిని వాళ్ళు కల్పించాలా కమిషనరు. కానీ ఈరోజు ఏదైతే వాళ్ళు కేటాయించినటువంటి పనులు వాళ్ళు గార్డెన్లలో కానీ అట్లాగే ఉన్నటువంటి కార్పొరేషన్లో ఆఫీసులో కానీ ఇటువంటి కేటాయించకుండా వీళ్ళకి ఇప్పుడు చేసిన 2 సంవత్సరాల తర్వాత ఏదైతే వీఆర్ఏలను మరి PH వర్కర్లుగా చేశామో వీళ్ళు కూడా చీపురు పట్టుకొని నూకాలని చెప్పేసి ఒక 14 మంది మహిళల పైన
మరి కమిషనర్ గారు కానీ డిప్యూటీ కమిషనర్ కానీ వీళ్లకు మరి చాలా ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సర్వై పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్వై పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వినాయక్ నగర్లో గల సర్వై పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోరాట యోధుడు పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంత ఆనందంగా ఉందన్నారు. అన్యాయాన్ని ఎదిరించేందుకు సర్వై పాపన్న గౌడ్ కనబర్చిన పోరాట తెగువ ఎంతో ప్రశంసనీయమైనదని కొనియాడారు. దౌర్జన్యాలు అణచివేతలకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించిన దిశాలి సర్వై పాపన్న మహారాజ్ అని గుర్తు చేశారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన వేడుకలో వక్తలు మాట్లాడుతూ రాజరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కుల వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసామాన్య ధైర్య సాహసాలతో పోరాటం చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వై పాపన్న తెగువకు కొనియాడారు. నాటి రాజుల దౌర్జన్యాలను ఎడగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకొని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను పాపన్న గౌడ్ అందించారని కొనియాడారు. గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వై పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందన్నారు. సర్వై పాపన్న గౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, గీతా వృత్తిదారులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని నసుర్లాబాద్ మండలం దేశాయిపేట్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశాయిపేట గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు రాజు చేపల వేటకు వెళ్లాడు. అతిగా వర్షాలు కురుస్తున్న కారణంగా నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో దురదృష్టవశాత్తు ప్రమాదం సంభవించడంతో ఆయన గల్లంతైనట్టు స్థానికులు తెలిపారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి రాజు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. ఇక్కడ మన తుర్కీ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజ్ దేశాయిపేట మందాన చెరువు అల్లందు పోయా రాజు అనే అతను సన్న పాలబోయి వయసు 28 సంవత్సరాలు బేస్ క్యాస్ట్ అతను ఉదయం అందాజ 10 గంటలకు ఇక్కడ చేపలు పట్టడానికి మందాన చెరువు అల్లువద్దకు వచ్చి తప్పిపోయినాడు. అతను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురుకులాలకు సంబంధించిన ఆర్సీఓ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 3 జిల్లాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్సీ కార్యాలయాలు రూరల్ ప్రాంతంలో గురుకుల పాఠశాలల మరియు కళాశాలల ప్రాంగణంలో ఉన్నాయని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పనుల నిమిత్తం ఆర్సీఓ కార్యాలయానికి వస్తే లోపలికి స్కూల్ వర్కింగ్ అవర్లో పోనివ్వడం లేదని, గేట్ల వద్దే పడిగాపు పడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సిబ్బంది కూడా ఉంటున్నారో లేదో తెలియని పరిస్థితి ఉందని, కావున జిల్లా సెంటర్లో అందరికీ అందుబాటులో ఆర్సీఓ కార్యాలయాలు ఉండాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి లేఖ రాసి ఏర్పాటుకు కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు మనోజ్, సాయి కిరణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించినటువంటి ఆర్సీఓ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆర్సీఓ కార్యాలయాలు మొత్తం కూడా ఈరోజు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ధర్మారం కానీ, నాగారం కానీ, అదేవిధంగా మోపాలు, వివిధ ప్రాంతాల్లో ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈరోజు ఆర్సీఓ కార్యాలయాలు ఉన్నాయి. దీనివల్ల స్కూల్లో ఈరోజు ఆర్సీఓ కార్యాలయాలు ఉన్నాయి. స్కూల్ వర్కింగ్ అవర్స్లో ఏదైనా పని మీద రెంజల్ మండలం దూపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బాజా భజంత్రిలతో శోభయాత్రను నిర్వహించారు. చిన్నారులతో గోపికల వేషధారణలతో చేసిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. ప్రతి సంవత్సరం గ్రామంలో యాదవులు అత్యంత వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. చిన్నారులు ఉట్టి కొట్టడానికి పోటీ పడుతుంటారు. 3-4 గంటలు ఉట్టి కొట్టడానికి నానా
తంటాలు పడి చివరికి విజయం సాధించారు. కొట్టిన యువకులకు యాదవ సంఘం ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యాదవ సంఘం పెద్దలు లింగం యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ శ్రీకృష్ణుడు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండే విధంగా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి యాదవ సంఘం సభ్యులకు మరియు గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు లింగం యాదవ్, నర్సయ్య, సాయిలు, ధనుష్ శంకర్, సహదేవ్, ఎల్ సాయిలు, రవి, అబ్బన్న, దత్తు తదితరులు పాల్గొన్నారు. వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. యాదవ్ సంఘం నుంచి హనుమాన్ మందిరం వరకు ఊరేగింపుగా వెళ్ళి పూజా కార్యక్రమం నిర్వహించి ఉట్టి కార్యక్రమము గత 3-4 గంటలుగా అందరు యువకులు శ్రమించి ఉట్టి కొట్టడము జరుగుతున్నది. మనకు అందరికి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇటు కార్యక్రమానికి సహకరించిన యాదవులకు మరియు అదేవిధంగా ఈ రోజున అన్న ప్రసాదం కూడా నిర్వహించడం జరిగినది. ఇటు కార్యక్రమానికి సహకరించిన యాదవ సంఘం సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. బాల్కొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 375వ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండలం నికల్పూర్ గ్రామంలో బంజారాల సంప్రదాయ తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. తీజ్ దేవిని కొలుస్తూ సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల బంజారా సేవా సమితి అధ్యక్షులు భీమ్ నాయక్, నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భాను సుమన్ మరియు గ్రామ బంజారా నాయకులు, మహిళలు, యువతీ యువకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా జూకల్ మండలం కాలువస్నాల ప్రాజెక్టులో వరద నీరు చేరుకుంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న 28,380 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 458 అడుగులు కాగా ప్రస్తుతం 457.90 అడుగులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.237 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1.225 టీఎంసీలు. అవుట్ఫ్లో 3.308 క్యూసెక్లు. ఎత్తిన గేట్లు 5. రుద్రూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీటిలో తమ ద్విచక్ర వాహనాలు పూర్తిగా మునిగిపోయాయని వాపోయారు. మండలంలో దంచి కొడుతున్న వాన లోతట్టు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరద ప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను సోమవారం వేకోజామున ఎత్తివేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరద ప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను సోమవారం ఎత్తివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టులోకి 69,680 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు సోమవారం వేకోజామున 4 గంటలకు 7 ప్రధాన గేట్లను ఎత్తి దిగువకు మంచిర్యాల నదిలోకి 58,500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,403.28 అడుగులకు చేరుకుందని, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యాలు 17,802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.364 టీఎంసీలకు చేరుకుందని అన్నారు. ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ఉధృతి కొనసాగుతుండటంతో మంచిర్యాలలోకి వరద నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా గేట్ల సంఖ్యను పెంచడం, తగ్గించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా కొనసాగుతున్న అవుట్ఫ్లోను దృష్టిలో పెట్టుకుని మంజిరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఈ సంవత్సరంలో మన హిందువులు జిల్లాలో ఎవరెవరైతే గణేష్ మహామండపాలను నిర్వహిస్తున్నారో వారందరూ కూడా గణపతి మాలాధరణ చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈ మాలాధరణ 21వ రోజులు లేదా 11 రోజులు దీక్ష ఉంటుంది. ఈ దీక్షలో తెలుపు వస్త్రములు, కాషాయం వస్త్రములు, అలాగే ఎరుపు సంబంధించిన వస్త్రములు ధరించవచ్చు. వినాయక చతుర్థి రోజున 11 రోజుల దీక్ష ప్రారంభమవుతుంది. ఇట్టి దీక్ష వినాయక చవితి రోజున ఉదయం 8 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది.
జరుగుతుంది. 11వ రోజు అనగా అనంత చతుర్దశి వినాయకుడిని సాగనంపే రోజు దీక్ష విరమణ ఉంటుంది. చివరి రోజున సిద్ధిమూడి కార్యక్రమాన్ని నిర్వహించి మాల విసర్జన అనేది చేయడం జరుగుతుంది. కనుక మన జిల్లాలో గణేష్ మండపాలను నిర్వహించే ప్రతి వాడలు గణేష్ మాలాధారణ చేసి రోజువారీ మండప పూజలు నిర్వహించినట్లయితే ఇతోధికంగా శుభ్రప్రదంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. పిల్లలు అలాగే యువకులు ఈ మాలాధారణ చేయవచ్చు. అలాగే ఇందులో ప్రత్యేకంగా స్త్రీలు కూడా మాలాధారణ చేసే అవకాశం ఉంటుంది. ఈ దీక్ష నియమాలు మిగిలిన దీక్షలాగానే ఉంటాయి. కనుక హిందూ బంధువులు అందరూ గణపతి మాలాధారణ చేయండి. స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతూ సనాతన ధర్మానికి మూల పురుషుడైన గణపతి వారి ఆశీస్సులు పొందండి. వివరాలకు బ్రహ్మశ్రీ డాక్టర్ టి అరుణ్ కుమార్ శర్మ, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వారిని సంప్రదించవచ్చు. హిందూ జిల్లా బంధువులందరికీ మరి ఈ సంవత్సరం రాబోయే 27వ తేదీ వినాయక చతుర్థి పండుగ. ఆ సందర్భంలో మరి గతం నుంచే మన నిజామాబాద్ జిల్లాలో ఎవరైతే వినాయక మండపాల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ మండప నిర్వాహకులందరూ కూడా వాళ్లే కాకుండా ఇతర ఆధ్యాత్మిక బంధువులు కూడా గణేశ మాల ధారణ చెయ్యాలి అన్న నినాదాన్ని గతం నుంచి మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. బిచ్కుంద మండలంలో వరద నీటిలో చిక్కుకుపోయిన 4 మనుషులు మరియు 656 గొర్రెలు పర్యవేక్షించిన కలెక్టర్ కాపర్లకు న్యాయం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో సాయికృప నగర్ కాలనీలో గల ఎక్స్చేంజ్ మరియు ప్రొహిబిషన్ కార్యాలయం, ఇరిగేషన్ కార్యాలయం రెండింటిలో నిన్నటి నుండి కురిసిన భారీ వర్షానికి పక్కనున్న వాగునీటికి కార్యాలయంలోనికి నీరు చేరింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా తక్కువ ఎత్తులో నిర్మాణం చేయడం కారణంగా వర్షపు నీరు వచ్చి చేరిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ సౌర విద్యుత్ పలకల ఏర్పాటు విషయమై అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, గురుకులాల భవనాలపై సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు, నీటిపారుదల, మిషన్ భగీరథ శాఖలకు చెందిన ఖాళీ స్థలాల్లో వీటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల అధికారులు సౌర విద్యుత్ పలకల ఏర్పాటుకు వీలుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాల పూర్తి వివరాలను నిర్దేశిత నమూనాలో పొందుపరుస్తూ మంగళవారం సాయంత్రంలోపు సమర్పించాలని, సౌర పలకల ఏర్పాటుకు కావలసిన వైశాల్యం, విద్యుత్ కనెక్షన్ తదితర వివరాలను అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనింగ్ కలెక్టర్ కరోలిన్ చింగ్దియాన్ మావి, డిఆర్డీఓ సాయగౌడ్, డిపిఓ శ్రీనివాస్, మెప్మా పీడి రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డిలో సర్దార్ పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఆశీష్ సంగ్వాన్. హైదరాబాద్ గాంధీ భవన్లో ప్రజావాణిలో పాల్గొని వినతి పత్రాలను స్వీకరించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. గణేష్ విగ్రహ ప్రతిమ ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి, కమిషనర్ సిపి సాయి చైతన్య. బీసీలు ఐక్యతతో ముందుకు సాగాలి, రిజర్వేషన్ పేరిట సీఎం రేవంత్ రెడ్డి డ్రామా, మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న. ఎస్ఆర్ఎస్పీ 34 గేట్లు ఎత్తివేత, దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, గేట్ల ఎత్తివేతతో డ్యాం వద్ద అద్భుత దృశ్యాలు. రాజకీయాలలో ఆర్థికంగా సమసమానత్వం కోసం పోరాటం చేసిన వ్యక్తి సర్దార్ పాపన్న. బీఆర్ఎస్ కార్యాలయంలో జయంతి వేడుకల్లో మాజీ జెడ్పీ చైర్మన్ విఠల్ రావు. కౌలాస్ నాలాలో వరద ఉధృతి, జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అప్రమత్తం, అర్ధరాత్రి వేళల్లో ముప్పు గ్రామాలకు వెళ్లిన ఎమ్మెల్యే. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా గేట్లు ఎత్తివేశాం, సోమవారం వేకువజామున 4 గంటలకు 7 ప్రధాన గేట్లను ఎత్తివేశాం, ప్రాజెక్టు అధికారులు వెల్లడి. తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. బాన్స్వాడ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి
ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి PGTPL.